శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం కేంద్రంలోని హాడ్కో కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు। ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా వృద్ధులు, వికలాంగులు, నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు। రాజధానికి చట్టబద్ధ చేయడం ఏంటి, రాజధాని మారలేదని అడుగుతాడు అంటూ ప్రసంగంలో నేను విన్నాను। మద్రాసు ఉన్నప్పుడు మద్రాసు నుంచి కర్నూలుకు మారలేదా? కర్నూలు తర్వాత హైదరాబాద్కు మారలేదా? హైదరాబాద్ తర్వాత అమరావతికి మారలేదా? రేపు అమరావతి మార్చకుండా మీరు చట్టబద్ధం ఎలా చేస్తారని అనుభవం కలిగిన మంత్రి వాళ్ళ నాయకుడు పిచ్చోళ్ళలాగా మాట్లాడుతుంటే నేను నవ్వుకున్నాను। రాజధానులు మారుతాయి, ఎప్పుడు మారుతాయి? ఆ మాత్రం జ్ఞానం లేదా? రాజధానులు ఎప్పుడు మారుతాయి? భారత ప్రభుత్వం ఈ దేశంలో కొత్త రాష్ట్రాలు ఇస్తే ఆ రాష్ట్రానికి కొత్త రాజధాని వస్తుందని జ్ఞానం కూడా లేకుండా మారుస్తారని ప్రజలకు మభ్యపెడుతున్నారు। ఎందుకు మార్చారు? మనందరం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం। దివంగత నేత పొట్టి శ్రీరాములు గారు 53 రోజులు నిరాహార దీక్ష చేసి తెలుగు జాతి, తెలుగు మాట్లాడిన వాళ్ళందరికీ ఒక రాష్ట్రం ఉండాలంటే ఉద్దండుడు నెహ్రూ గారు దిగొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఇచ్చారు। ఆ రాజధాని కూడా ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకోలేదు। ఒకరు విశాఖపట్నం కావాలని, ఒకరు విజయవాడ కావాలని, ఒకరు కర్నూలు కావాలని ఆ రోజు కూడా నాకు దెబ్బలాడుకుంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక రాజధానిగా కర్నూలుని నిర్ణయించింది। శ్రీకాకుళం జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళంలో పోర్టు అంటే బావలపాడు పోర్టు అనే ప్రతి ఒక్కరికి గుర్తొస్తారు। ఈ ప్రభుత్వం కూడా బావలపాడు పోర్టు అని చెప్పి మూలపేటలు కట్టారు। సిగ్గుండాలి, మూలపేటకు పోర్టు తెచ్చారు, కానీ పేరు బావలపాడు పోర్టు అనే పెట్టారు। మళ్ళీ బావలపాడుని మూలపేటని మార్చింది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తారు। బావలపాడులో ఎందుకు పెట్టాం? ఒక పోర్టు కడితే